బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొకసారి విరుచుకుపడింది. అయితే ఐఈడి బాంబులతో దాడి చేయగానే ఏకంగా అక్కడ ఆ ప్రాంతంలో 29 మంది స్పాట్లో చనిపోయినట్లు కూడా సమాచారం బయటకు వస్తుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా అంటే లాస్ట్ ఒక 8 నెలల నుంచి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తూ వస్తుంది. అయితే జాఫర్ ట్రైన్ హైజాక్ అప్పటి నుంచి కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు ప్రపంచమంతా కూడా మారుమోగిపోతుంది. అయితే ఆపరేషన్ సింధు టైంలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడి చేసింది. అయితే ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడింది. దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. క్వెటాలో వేరువేరుగా దాడులకు దిగింది బలూచిస్తాన్ సైన్యం. అయితే క్వెటాలో ప్రయాణిస్తున్న పాక్ సైనిక బస్సు పైన అటాక్ చేసింది. ఐడి బాంబులతో దాడికి పాల్పడింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇక ఆ బస్సులో ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు అని పక్కా సమాచారంతో బస్సును చుట్టుముట్టి వాళ్ళపైన దాడి చేసింది బలూచిస్తాన్ సైన్యం. అయితే ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక పాక్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సు కరాచీ నుంచి క్వెటాకు వెళ్తున్నట్లు సమాచారం తీసుకున్నారు. ఇక ఈ బస్సులో అదేవిధంగా ఖవాలి ఆర్టిస్టులు కూడా ప్రయాణిస్తున్నారు. వారిపై దాడి అయితే వాళ్ళపైన కూడా దాడి చేయలేదు అంటూ కూడా ఒక సమాచారం బయటకు వచ్చింది. కానీ వాళ్ళపైన మేము ఎలాంటి దాడి చేయలేదంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చింది. అయితే తమ లక్ష్యం కళాకారులు కాదంటూ కూడా స్పష్టం చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే కలత్లోని హజర్గంజీ ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు దిగింది. అయితే పాక్ వాహనాలు లక్ష్యంగా చేసుకుని ఐఈడి బాంబులు ప్రయోగించింది. ఈ ఘటనలో 2 సైనికులు చనిపోయారు. ఇక బలోచ్కు స్వేచ్ఛ లభించే వరకు పాక్ పైన యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ప్రకటన చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే ఒక వారం కిందట ఆపరేషన్ బమ్ పేరిట కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడికి దిగింది. ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ బమ్ పేరిట పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో మిలిటరీ స్థావరాలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ఒకేసారి 18 చోట్ల బాంబు దాడి చేసింది. ఈ దాడుల్లో అత్యంత వ్యూహాత్మకంగా ఈ దాడులు జరిగాయి. అయితే దాడుల్లో ముఖ్యంగా టార్గెట్ చేయబడినవి పాకిస్తాన్ ఆర్మీ గరిసన్లు అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఆఫీసులు మరియు ప్రభుత్వ భవనాలు. క్వెటా అదేవిధంగా గాద్వార్ వంటి జిల్లాలో తీవ్ర మారణ హోమం కూడా చోటు చేసుకుంది. సో ఈ ఆపరేషన్ పేరుకి వాళ్ళు ఆపరేషన్ బమ్ అనే పేరు పెట్టారు. ఇక BLA విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ దాడులు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న ప్రతికార్య చర్యలు. డికేడ్స్గా బలూచిస్తాన్ జరుగుతున్న ఎన్నో సంవత్సరాలుగా బలూచిస్తాన్లో జరుగుతున్న ఆర్థిక దోపిడీ మానవ హక్కుల ఉల్లంఘనకు అగెయిన్స్ట్గా ఈ దాడులు జరిగాయంటూ కూడా పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాత రాష్ట్రం మొత్తం హై అలర్ట్కి వెళ్ళింది. పాక్ ఆర్మీ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది అన్నది ఏదైతే అనఫిషియల్గా ఎవరైతే కొంతమంది చనిపోయారో వాళ్ళకి సంబంధించి కూడా ఎవరు చనిపోయారు, ఈ దాడి ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక బలూచిస్తాన్లో పలు చోట్ల వేర్పాటువాద సంఘాలు స్వాతంత్రం లేదా కంప్లీట్గా వాళ్ళకు సంబంధించి అధికారికంగా వాళ్ళ దేశానికి అంటే బలూచిస్తాన్కి స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ కూడా పోరాటం చేస్తున్నాయి. ప్రకృతి వనరులతో పాటు ఏకంగా అక్కడుండే ఖనిజ నిక్షేపాలను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దోపిడీ చేస్తూ అక్కడ ఆధిపత్యం చలాయిస్తుందంటూ కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక బలూచిస్తాన్ కరాచీ నుండి అదేవిధంగా అక్కడ చాలా ప్లేసెస్లో కూడా ఇరాన్ వరకు విస్తరించి ఉన్న పొడవైన తీర ప్రాంతానికి ప్రసిద్ధి చెందింది. ఇది కొండ శిఖరాలు మరియు కఠినమైన పర్వత భూభాగాలకు కూడా ప్రసిద్ధి చెందింది. బలూచిస్తాన్ క్షీణించే మరియు అక్కడ ఏదైతే వనరులు ఉన్నాయో బలూచిస్తాన్లో ఉన్న వనరులను కూడా కంప్లీట్గా దోచేస్తున్నారు. అవన్నీ కూడా క్షీణిస్తున్నాయి అంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో 2వ ప్రధాన సహజ వాయువు సరఫరా ఏదైతే ఉందో అదంతా కూడా కలుషితమవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక ఈ ప్రావిన్స్ యొక్క ముఖ్యంగా అక్కడ ఆ ప్రావిన్స్లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న ఏదైతే వ్యూహాత్మకంగా ఇతర దేశాలతో కూడా ఉండడానికి కూడా బలూచిస్తాన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ బలూచిస్తాన్ ప్రాంతం వ్యూహాత్మకంగా కూడా
ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బలోచిస్తాన్లో దోపిడీకి దిగుతుంది, అక్కడ ప్రజలను, అక్కడ ఉండే వాళ్ళని కూడా వాళ్ళపైన దాడికి దిగుతుందంటూ కూడా బలోచిస్తాన్లోని చాలామంది వేర్పాటువాదులుగా ఏర్పడి పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన కూడా వాళ్ళు దాడికి దిగుతున్నారు. ఈ దాడిలో భాగంగానే ఇవాళ కూడా కొన్ని దాడులు జరిగాయి. అయితే ఆ దాడుల్లో 29 మంది చనిపోయారు, స్పాట్లో చనిపోయారు. కలతింకా క్వెటాలో వేరువేరుగా దాడులు చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే క్వెటాలో ప్రయాణిస్తున్న పాక్ సైనిక బస్సులో అటాక్ చేశారు. ఐడి బాంబులతో దాడులకు పాల్పడింది BLA. ఇక ఇంటెలిజెన్స్ అధికారులు ఆ బస్సులో ఉన్నారన్న పక్కా సమాచారంతో బస్సును చుట్టుముట్టి అక్కడ దాడి చేసింది బలూచిస్తాన్ సైన్యం. ఇక ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే పాక్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సు కరాచీ నుంచి క్వెటాకు వెళ్తున్న సమాచారం తీసుకున్న తర్వాత ఆ బస్సు పైన దాడి చేశారు. అయితే ఆ బస్సులో కళాకారులు ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సామాన్య ప్రజలను, కళాకారులపైన దాడికి దిగుతుందంటూ కూడా ఒక వార్త నడుస్తుంది. దీనికి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కళాకారులను టార్గెట్ చేయడం మా ఉద్దేశం కాదు, మేము మా పోరాటం పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్ ఆర్మీ పైన అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో దీంతో కంప్లీట్గా బలూచిస్తాన్కు స్వేచ్ఛ లభించే వరకు కూడా పాకిస్తాన్పై యుద్ధం కొనసాగుతూ ఉంటుందంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఎస్, మనకు బాగా గుర్తుంటే జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ తర్వాత, అంటే అప్పటి వరకు, అంటే ఈ వేర్పాటు వాదం అనేది గత కొద్ది శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. పాకిస్తాన్ బలూచిస్తాన్లో కలిసిపోయినప్పటి నుంచే మాకు సపరేట్ దేశంగా కావాలంటూ కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఈ పోరాటం అంత ఉనికి లేదు, అంటే ఎవరికి కూడా అంతగా తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ జాఫర్ ట్రైన్ హైజాక్ జరిగిందో అప్పటి నుంచి బలోచిస్తాన్, అదేవిధంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు మారుమోగుతోంది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఉద్యమం కూడా తారాస్థాయికి చేరింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి సంబంధించినవి, వాటిపైన దాడికి దిగుతున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ సైన్యం. అయితే వాళ్ళ డిమాండ్ వచ్చేసి బలోచిస్తాన్ను సపరేట్గా ఒక దేశంగా పరిగణించాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే రకంగా ఐక్యరాజ్య సమితికి కూడా వాళ్ళు లేఖ రాయడం జరిగింది. మాకంటూ కూడా మేము సపరేట్ దేశం కావాలి, పాకిస్తాన్ చెప్పు చేతల్లో మేము ఉండలేము, ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న నాయకులు కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని పీడిస్తుంది, మమ్మల్ని ఏకంగా దాడికి దిగుతుంది, మా దగ్గర ఉన్న ఖనిజ నిక్షేపాలను, ఏవైతే నిధులున్నాయో వాటిని దోచుకెళ్తుందంటూ కూడా బలోచిస్తాన్ వేర్పాటువాదంగా నెలకొన్న బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైన్యం, అదేపాటు అక్కడ బలోచిస్తాన్లో ఉన్న సాధారణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇండియాకి కూడా వాళ్ళు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో ఇండియాకి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక లేఖ రాయడం జరిగింది. భారతదేశం ఒకవేళ మాకు తోడుగా ఉంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తామంటూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ను కోరింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితికి కూడా మమ్మల్ని ఒక సపరేట్ దేశంగా పరిగణించాలి అంటూ కూడా బలోచిస్తాన్ ఒక లేఖని కూడా విడుదల చేసింది. అయితే అప్పటి నుంచి బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా పరిగణించే వరకు పాకిస్తాన్ పైన తమ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అంటూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ మేరకు దాడులు చేస్తూ వచ్చింది. ఇక పాకిస్తాన్కు చైనా ఏ రకంగా అండగా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఏకంగా పాకిస్తాన్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ కారిడార్ బిల్డ్ చేస్తుంది చైనా. ఆ ఇంటర్నేషనల్ కారిడార్లో చైనా వాహనం వచ్చినప్పుడు కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ వాహనం పైన కూడా దాడి చేసింది. ఇక రీసెంట్గా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తున్న ఒక బస్సు పైన కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైన్యం చుట్టుముట్టి ఐడి బాంబులతో దాడికి దిగింది. ఇందులో చాలా మందికి కూడా గాయాలయ్యాయి. 29 మంది ఇంటెలిజెన్స్ అధికారులు చనిపోయినట్టు తెలుస్తుంది. 2 పాకిస్తాన్ సైన్యం కూడా అందులో చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.